ఆటో తోలుతాను సార్, రోజుకి 350 రూపాయలు రెంట్ సార్. రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి, మీతో మాట్లాడితే నా సమస్య సాల్వ్ అవుతుందని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి. నీకు ఆటో ఏది మామూలు ఆటో ఉందా? ఆటో తోలుతాను సార్ నేను, రెంట్కి సార్. అది రెంట్కి తీసుకుని నీకు ఆటో కొనిస్తాను, ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కో. ఓకే, నేను ఇప్పిస్తాను, నువ్వు నీ కుటుంబాన్ని చూసుకో జాగ్రత్తగా. చంద్రబాబు నాయుడు గారు నేను ఎలా కలిశానంటే రెవెన్యూ సదస్సులో నేను వెళ్ళేటప్పుడు ప్యాసింజర్ని ఎక్కించుకొని ఆటోలో నేను వెళ్ళేటప్పుడు రోడ్డు పైన రెవెన్యూ సదస్సు జరుగుతుందని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి స్వాగతం సుస్వాగతం అని చెప్పి కటౌట్లు ఉన్నాయి. ఆ కటౌట్లు చూసి నేను యాక్చువల్గా వెళ్ళాను. సరే అదేవిధంగా నేను వెళ్ళాను. పొద్దున్న 9:30, 9:30, 10 అయింది. ఇప్పుడు స్టేజ్ డెకరేషన్ జరుగుతుంది. సీఎం గారు సాయంత్రం 3:30, 4 వస్తారంట. నేను అప్పుడు ఆల్రెడీ కనుక్కున్నా. వెళ్ళి ఫస్ట్ వరుసలో అంటే ముందు 4వ వరుసలో కూర్చున్నా. నేను కూర్చున్న సీఎం గారు వచ్చారు, మాట్లాడారు. మాట్లాడుతున్న టైంలో నేను సడన్గా లెగిసి సార్ నేను మాట్లాడతాను, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది చెప్పుకోవాలన్నాను. సార్ పైకి పిలిచారు, నేను వెళ్ళాను చెప్పాను. విషయం ఏంటంటే అక్కడ నాకు అవకాశం నేను తెచ్చుకున్నా, దొరికింది అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. సీఎం గారి దగ్గరికి వెళ్ళి నేను నా ప్రాబ్లం చెప్పాను. నాకు రేషన్ కార్డు కావాలి సార్, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావాలి, నేను అద్దె ఆటో తోలుకుంటున్నాను, చాలా ఇబ్బంది ఉందని చెప్పాను. నాకు ఆటో ఇప్పించడం జరిగింది. ఆ రోజు చెప్పారు కలెక్టర్ గారితో, ఈయనకి అర్జెంటుగా ఆటోను రేషన్ కార్డు మంజూరు చేయాలని చెప్పారు. కలెక్టర్ గారు నా డీటెయిల్స్ తీసుకున్నారు. 20వ తారీఖు మీటింగ్ జరిగింది. 23వ తారీఖు మధ్యాహ్నం 3:30, 4 నాకు ఇవ్వడం జరిగింది. ఈ ఆటో నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు రెంట్ బాధ తప్పింది, గ్యాస్ బాధ తప్పింది.